అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అసెంబ్లీ సమావేశాలప్పుడు అర్జెంట్ పనులప్పుడో తప్ప ఎమ్మెల్యే అన్నాక నియోజకవర్గంలో ఉండాలి, ప్రజల మధ్య తిరగాలి. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం వీకెండ్ గెస్ట్లా మారిపోయారు. విప్ హోదాతో అఫీషియల్ ప్రోగ్రామ్స్ లోనే కనిపిస్తూ ఉన్నారు. ప్రజల పల్స్ పట్టకుండా బిజినెస్ ప్రాక్టీస్ లో బిజీ అయిపోయారు. క్యాడర్ కి కనపడకుండా తిరుగుతున్నారు. పార్టీలోని ప్రత్యర్థులకు ఆయుధాలు అందిస్తున్నారు. సీఎం సొంత జిల్లాలో అంత బిజీ అయిపోయిన ఆ ఎమ్మెల్యే ఎవరో చూద్దామా? అసమ్మతితో తలపోటు, వీకెండ్స్ కే అందుబాటు. థామస్ కేర్ ఆఫ్ ఫారిన్ ట్రిప్స్. సీఎం సొంత జిల్లాలో ప్రభుత్వ విప్ థామస్ తీరుపై పార్టీలో పెద్ద చర్చే నడుస్తోంది. ఎస్సీ రిజర్వ్డ్ గంగాధర నెల్లూరు టీడీపీ ఎమ్మెల్యే థామస్ కి సొంత పార్టీలోని ఒక వర్గంతో మొదటి నుంచి ఫైట్ నడుస్తూనే ఉంది. 2024 ఎన్నికల్లో డిప్యూటీ సీఎం నారాయణస్వామి కుటుంబాన్ని ఓడించిన థామస్ సొంత పార్టీలో అసమ్మతికి చెక్ పెట్టలేకపోయారు. మరోవైపు అసమ్మతి వర్గాన్ని ఎమ్మెల్యే థామస్ కూడా పెద్దగా ఖాతరు చేయకపోవడంతో గ్యాప్ కంటిన్యూ అవుతోంది. పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండటం లేదని ఆరోపణలతో పాటు వైసీపీకి చెందిన వారికి ప్రాధాన్యమిస్తున్నారని థామస్ టార్గెట్ గా కొందరు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే థామస్ కి వ్యతిరేకంగా అధిష్టానానికి కొందరు కంప్లైంట్స్ చేశారు. మాజీ ఇన్ఛార్జ్ చిట్టిబాబు నాయుడు వర్గం ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఎమ్మెల్యే థామస్ కూడా నియోజకవర్గానికి పార్టీ క్యాడర్ కి పెద్దగా టచ్ లో ఉండటం లేదు. చెన్నైతో పాటు పలు చోట్ల ఉన్న సొంత హాస్పిటల్స్, వ్యాపారాలకు ఎక్కువ టైం కేటాయిస్తున్న ఎమ్మెల్యే థామస్ గంగాధర నెల్లూరుకు వారాంతపు అతిథిగా మారిపోతున్నారు. డాక్టర్ గా హాస్పిటల్ బిజినెస్ లో బిజీగా ఉంటున్న ఎమ్మెల్యే వీకెండ్ లో వచ్చిపోతున్నారు. ప్రభుత్వ విప్ హోదాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. చెన్నైలోని తన ఫెర్టిలిటీ సెంటర్ కి టాప్ ప్రయారిటీ ఇస్తున్న ఎమ్మెల్యే థామస్ తరచూ ఫారిన్ ట్రిపుల్లో ఉంటున్నారు. తీరిక చేసుకుని ఎమ్మెల్యే నియోజకవర్గానికి వస్తే తప్ప పార్టీ క్యాడర్ ఆయన్ని కలవలేకపోతోంది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యే ద్వారా ఒక్క పని జరగటం లేదు అనే అసంతృప్తి గంగాధర నెల్లూరు తమ్ముళ్లలో కనిపిస్తోంది. ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం లేదనే మాట క్యాడర్ నోట వస్తోంది. నియోజకవర్గంలోని ఒక సామాజిక వర్గం నేతల పెత్తనాన్ని సాగనివ్వకపోవడంతో ఎమ్మెల్యే కొందరికి టార్గెట్ అవుతున్నారు అనే అభిప్రాయం కూడా ఉంది. అందుబాటులో లేని ఎమ్మెల్యేతో గంగాధర నెల్లూరులో పార్టీ పట్టుకోల్పోతోందని అసమ్మతి వర్గం అధిష్టానం చెవిలో జోరీగల ఫిర్యాదులు చేస్తూనే ఉంది. విప్ హోదా ఉన్న ఎమ్మెల్యే వ్యవహారం నియోజకవర్గంలోనే కాదు, పార్టీ పెద్దల దగ్గర కూడా చర్చనీయాంశమవుతోంది.